జైలవకుశ టీజర్ లోని జై పాత్ర తాను రాసుకున్నట్లుగా ఉంది అంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ పైసా వసూల్ సినిమా సెట్స్ లో తన ఆవేదన వెలుబుచ్చినట్లు వచ్చిన వార్తలను తాజాగా జైలవకుశ టీం ఖండించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండింటి నడుమ ఓ కీలక ఘట్టం చోటు చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జగన్ జూనియర్ల మధ్య ఓ చర్చ జరిగిందని, దీని తర్వాతే జైలవకుశ టీం నుండి ఖండించే వార్త బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఇంతకీ ఈ చర్చలో ఏం తేల్చారంటే, త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమా చేయడం, అలాగే ఇకపై జైలవకుశ సినిమాపై పూరి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు. ఈ దిశగా సాగిన చర్చలు సఫలం అయ్యాయని, త్వరలోనే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ పూరిల కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్న తారక్ తదుపరి చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేసే అవకాశం కనపడుతోంది. జగన్ సినిమాను బట్టే జూనియర్ ఎన్టీఆర్ ఎవరితో సినిమాలు చేయాలి అన్నది ఆధారపడి ఉంది. జైలవకుశ పూర్తయిన అనంతరం జగన్ సినిమాకు కాస్త విరామం దొరికితే పూరి చిత్రాన్ని చేయవచ్చని, అనుకున్న దానికంటే ఎక్కువ సమయం లభిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను కూడా చేయాలని తారక్ భావిస్తున్నాడట. ఒకవేళ జగన్ రెడీ అయితే మరో అవకాశం ఏ దర్శకుడికి లేకుండా ఈ సినిమానే చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.